బెంగాల్. ఎస్ ముగ్గురికి గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే నమస్తే అండి. ఎస్ ముందుగా రమేష్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో యాజ్ యూజువల్ ఎప్పుడు కూడా ఇండియన్ ఆర్మీ ఏదైతే పాక్ ఎప్పుడు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇండియన్ ఆర్మీ కూడా ప్రతిసారి ఏదైతే ప్రతీకారం తీసుకోవాలి, మాకు పవర్స్ ఇవ్వండి, వి విల్ హ్యాండిల్ అని చెప్పేసి కూడా చాలా సార్లు ఇండియన్ ఆర్మీ కూడా లైక్ చెప్పుకున్న పరిస్థితి. బట్ కొన్ని మనకి ఇండియాలో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, పాకిస్తాన్ లో అలా కాదు. గవర్నమెంట్ కంటే ఎక్కువగా అక్కడ ఆర్మీకి ఎక్కువగా పవర్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మనము గవర్నమెంట్ అండర్ లో వెళ్తాం కాబట్టి కొన్ని పవర్స్ మన ఇండియన్ ఆర్మీకి ఉండదు. బట్ ఈసారి కేంద్ర మంత్రి ఏదైతే మన ప్రధాని మోదీ త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. సో ఏదైనా చేయండి అని ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల దీన్ని ఏ రకంగా చూడొచ్చు? ఒక విషయం గ్రహించాల్సినది, వాళ్ళ వ్యూహం ఏంటో పాకిస్తానీల ఆ కాశ్మీర్ ఇష్యూలో మొదటి నుంచి కూడా ఎంతో మంది సామాన్య ప్రజానికం అస్తమయమైంది. దానివల్ల వచ్చే లాభాలేంటో మాకేం అర్థం కాలేదు. పాకిస్తాన్ లో అక్కడ ప్రధానమంత్రులు ఉంటారు కానీ పవర్ అంతా సైన్యాన్నే ఉంటుంది, సైన్యాధిపతులదే ఉంటుంది. అక్కడి రాజకీయ కోణం నుంచి చూస్తే మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయినా జైల్లోకి వెళ్లే పరిస్థితులు చూశాము. అదే విధానం లోపల భారతదేశంతో ఆ రోజు ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో బంగ్లాదేశ్ కూడా విలీనము పాకిస్తాన్ తో ఉండేది, పార్టీషన్ జరిగిపోయింది. ఇంకా వాళ్ళు ఇటువంటి చర్యలు పాల్పడకుండా ఒక మంచి తరాలో పోయి ఉన్మాదం అనేది చాలా భయంకరమైనది. అది కేవలం కొన్ని స్టేట్ ఈ రోజు ఎంతో పరంపర చంద్రమండలానికి వెళ్లే కంప్యూటర్ యుగంలో ఉన్నాం. ఇప్పటికి కూడా అదే మతతత్వ ఉగ్రవాదాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఏమో వాళ్ళకు అదే. ఎందుకంటే ఇప్పుడు ముస్లిమ్స్ కూడా, ఇండియన్ ముస్లిమ్స్ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. దీనివల్ల సామాన్య ప్రజానికానికి ఎంత నష్టం జరుగుతుంది, ఆ విధానాలు ఏంటి, దాని పరిష్కారాలు ఏంటి? ఇదే విధానం ఇలా కొనసాగితే మాత్రం పూర్తి పుట్టగతులు లేకుండా పాకిస్తాన్ సమసిపోతుంది. ఈ రోజు మనం కూడా ఇప్పుడు ఇటువంటి తరుణం లోపల కూడా మనం ఊకుండడం అనేది భావ్యమైన విషయం కాదు. ఈ రోజు ప్రతీకార చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు దీనికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. పరిస్థితులు మరొకసారి రిపీట్ కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన ప్రభుత్వం పైన ఉంది, కేంద్రం మీద ఉంది.